ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్గా తయారవుతుంది. ప్రివెంటివ్ హెల్త్కి వెళ్తాం. ఏ డాక్టర్ కావాలంటే ఆ డాక్టర్ దగ్గరికి వెయిట్ చేసే పని లేకుండా ఆన్లైన్లోనే అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి కరెక్ట్ టైంకి తిరిగి వచ్చే పరిస్థితి వస్తుంది. మెరుగైన కొత్త పద్ధతులన్నీ తీసుకొస్తాం. తక్కువ ఖర్చుతో ఆరోగ్యాన్ని మెరుగు చేసుకోవడానికి మీ అందరికీ కార్యక్రమం వస్తుంది. అందరికీ 2,50,000 రూపాయలతో యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొస్తున్నాం. చిన్న పెద్ద తేడా లేకుండా. దానిపైన ఎన్టీఆర్ వైద్య సేవ ఉంటుంది, సీఎం రిలీఫ్ ఫండ్ ఉంటుంది. అల్టిమేట్గా పేదవాళ్ళ కోసం 25 లక్షల వరకు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీలో కూడా అవేర్నెస్ రావాలి. నేను 20 లక్షలు ఇచ్చినా 10 లక్షలు ఇచ్చినా 1000 కోట్లు ఖర్చు పెట్టినా మీరు తినేసి కెమికల్గా అందింటే మీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఇంకో పక్క అనారోగ్యం పాలై ఆపరేషన్లు చేసుకుంటే భగవంతుడు ఇచ్చినటువంటి మంచి శరీరాన్ని మనమే కట్ చేసుకునే పరిస్థితికి వస్తాం. ఏదేమైనా ఆ ప్రోగ్రాం మళ్ళా వస్తా, నేను మీలో చైతన్యం తీసుకొస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ బాగా పనిచేస్తున్నారు కాబట్టి గట్టిగా అభినందించండి. థ్యాంక్ యూ అమ్మా. ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్లు 5% మెరుగ్గా ఉన్నాయి స్టేట్ కంటే. వారిని గట్టిగా అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. అదే మరిగా బస్సులు రన్ చేయడంలో కూడా 0.68% మెరుగ్గా ఉన్నారు. అంటే మొత్తం జిల్లాలో 75.35% సాటిస్ఫాక్షన్ ఉంది. అది 80-90కి పెంచాలి. ఆర్టీసీ కూడా దీనికి పనిచేయాలి. గట్టిగా ఆర్టీసీ సిబ్బంది మా ఆడబిడ్డలకు నేను ఉచిత బస్సు ఇస్తే దాన్ని కూడా సక్రమంగా బ్రహ్మాండంగా పనిచేసి ఎక్కడా ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. కొత్తగా ఎలక్ట్రికల్ బస్సులు తెప్పిస్తున్నాం. వచ్చే బస్సులన్నీ ఏసీ బస్సులు వస్తాయి. వెస్ట్ గోదావరి జిల్లా నాకు ఐడియా ఉంది. ఈ జిల్లా ఎండలు ఎక్కువ ఉంటాయి. ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో ఏసీ బస్సులు వస్తే దర్జాగా ఎక్కడికి పోవాలన్నా పేదవాళ్ళు కూడా ఏసీ బస్సుల్లో ప్రయాణం చేసి సురక్షితంగా ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది. దానికి మీ అందరికీ మైక్ తీసుకుని చెప్పు. మైక్ ఆల్రెడీ భీమవరం డిపోకి 50 ఎలక్ట్రికల్ బస్సులు రాబోతున్నాయి. అది సార్ యొక్క సలవే. అలాగే నరసాపురం డిపోకి 50. ఇవి కార్యాచరణ అతి తొందరలో జరుగుతాయని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అతి సామాన్య మానవుడు కూడా ఏసీ బస్సులో ట్రావెల్ చేయాలనే సార్ యొక్క సంకల్పానికి కార్యాచరణ రూపం ఆల్రెడీ స్టార్ట్ అయిందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పటి నుంచే దీనికి ప్రారంభిస్తున్నాం. ఏదైనా సాధ్యం. మీ